ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామి వారికి దివ్య ప్రబంధ నివేదనం. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఈవో, ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. మధుర భక్తి తరంగం తిరుప్పావై పాసురగానం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ధనుర్మాస కైంకర్యం. ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు. ఆలయాలలో తిరుప్పావై పాసురగానం, దివ్య ప్రబంధ పఠనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వార్లు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా 2వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లీశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు దుర్గగుడి అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి, స్వామివారికి ఈ సందర్భంగా ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులీనుతోంది. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని ప్రదక్షిణ చేశారు. ఆపై స్వామివారి సన్నిధిలో బారులు తీరి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఆరాధన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్ర ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి తిరుప్పావై పాసురగానం నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ నీరాజనంతో శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామి వార్లకు ఆరాధనలు నిర్వహించి మహానైవేద్యము, మంగళహారతులను అందజేశారు. భక్తులు శ్రీ కోదండరామస్వామి వారి ధనుర్మాస కైంకర్యాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఇళిందిరా అంటే ఇవన్నీ కృష్ణ పరమాత్మ చేశాడు. ఆయన ఎక్కడ చేశాడండి అంటే ద్రౌపది వస్త్రాపహరణలో ద్రౌపదికి ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు, దానికి ఏదన్నా లెక్క ఉందా? కౌరవుల భార్యలలో మెడలలో ఉండేటువంటి మంగళసూత్రాలలో ఉండేటువంటి దారాలనే ఆయన వస్త్రంగా చేసి ద్రౌపదికి ఇచ్చాడు అంటే ఇంకా తర్వాత వాళ్ళు బతికి ఉండరు అని అంత వస్త్రాలు దానం చేశాడు ఆయన. కాబట్టి వస్త్రదానం ఆయన చేశాడు. తర్వాత తీర్థదానం. గొప్ప పాండవ కౌరవ యుద్ధం జరుగుతూ ఉన్నది. గుర్రాలు తాగడానికి, సైనికులు తాగడానికి నీళ్ళు ఎక్కడా కనిపించడల్లా, అందరూ అలమటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడి దగ్గర ఉండేటువంటి గాంధీవాన్ని తీసుకుని సరి అయినటువంటి ప్రదేశంలో తాను ఆ బాణప్రయోగం చేసి కృష్ణ పరమాత్మ నీటిని సృష్టిస్తే ఆ నీటి ద్వారా గుర్రాలు కానీ సైనికులు కానీ దాహాన్ని తీర్చుకున్నారు అని తెలియజేస్తుంది భారతం. తద్వారా తాను జలదానం చేశాడు. ఇక అన్నదానం ఒకటి చెప్పాలా, కృష్ణుడు చేయనటువంటి అన్నదానం ఏమిటి చెప్పండి? ఎన్నో రకాల అన్నదానాలు. దాంట్లో మామూలుగా తన తోటి స్నేహితులందరికీ కూడా ఆకలి వేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో గొప్ప యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి మాకు ఆకలి వేస్తోంది, కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పండి, మీరు వాళ్ళు అన్నం పెడతాడు అని చెప్పాడు ఆయన. వెళితే వాళ్ళు కాస్త ఇక్కడ గొప్ప యాగం జరుగుతోంది, మీకు అన్నం పెట్టేదేంటి, పెట్టను పో అన్నారు ఆయన. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గరికి కాదు వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను అడిగానని చెప్పండి అని అన్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళు అడిగారు. ఆ పరమాత్మతత్వం ఇన్ని యజ్ఞయాగాలు చేసినటువంటి ఆ ఋషీశ్వరులకు తెలియలేదు కానీ భార్యలకు తెలిసింది. వాళ్ళు వెంటనే మీరు ఇలా అంటారేమిటండి వాళ్ళతో గొడవబడి వెంటనే ఆ అన్నాన్నంతా తీసుకుని వచ్చి ఆ పదార్థాన్ని కృష్ణ పరమాత్మకు అర్పణ చేసి కటకట కాంతల పాలిటి బుద్ధి లేక, అయ్యో నిజంగా వీళ్ళకు ఉండేటువంటి బుద్ధి కూడా మాకు లేకుండా పోయిందే అని చెప్పి ఆ ఋషీశ్వరుడు తర్వాత బాధపడతారు. అంటే అలా అన్నదానం చేసినటువంటి వాడు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో క్షేత్రపాలకుడైన శ్రీ బీగాల ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అలాగే మరో పీఠంపై శ్రీ ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం సేవను విశేషంగా నిర్వహించి ఆనందకర్పూర నీరాజనాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీలన చేశారు. ఆగమ కైంకర్యాలతో సేవించిన అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావి వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసురగానంతో
ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈ పాశురములో ప్రధానముగా నందగోప మహారాజుని మేలుకొంటూ ఉన్నట్లు అనిపించినా కూడా ఆంతరికమైనటువంటి తత్వం ఏమిటి అనంటే, చిట్ట చివరన కృష్ణ పరమాత్మను మేలుకొల్పి వారిని దర్శించడం, స్వామిని దర్శించడానికి, స్వామి దగ్గరకు వెళ్ళడానికి సరాసరి నందగోపుణ్ణి యశోదని తప్పించి కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళడం లేదు. నందగోప మహారాజును మేలుకొల్పి, తద్వారా యశోదమ్మను మేల్కొల్పి, ఆ తర్వాత కృష్ణుణ్ణి మేల్కొల్పడానికి వస్తే కృష్ణుడు నాకన్నా పెద్దవాడైనటువంటి బలరాముడు ఇంకా పడుకొని ఉండగా నన్ను మేల్కొల్పడం, లేదా బలరాముని వదిలిపెట్టి నా దగ్గరికి రావడం సమంజసం కాదు అన్నటువంటి ఒక భావనని మౌన భాషతోనే కంటి ద్వారా తెలియజేస్తే, తెలుసుకున్నటువంటి గోదా సమూహం బలరాముణ్ణి మేల్కొల్పి కృష్ణ పరమాత్మను మేల్కొల్పి, ఇరువురు కూడా రండయ్యా, ఉంబియం నీయం, నువ్వు నీతోటి సోదరుడు అగ్రజుడు అయినటువంటి బలరాముడు ఇరువురు కలిసి మేల్కొని రండి అని అన్నారు. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. మొట్టమొదటగా నందగోపుడు పడుకొని ఉన్నాడు. నందగోపుని యొక్క వైభవం ఎటువంటిది అన్నారు. అతడు మంచి ఉదార గుణ సంపన్నుడు, మంచి ఔదార్యం కలవాడు. ఆ దానం ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉండేవాడు. ఎటువంటి దానం అన్నారు, మన ఊరికే ఒక దానం ఇచ్చి దాన్ని పెద్దగా బ్యానర్లు వేసుకుంటాం. కానీ దానం ఇచ్చే సందర్భంలో కావచ్చు, ఇచ్చిన తర్వాత కూడా కావచ్చు, చెప్పకూడదు. చెప్పితే దానానికి ఫలితం ఉండదు. అందువల్ల మూడో కంటికి తెలియకుండా దానం ఇవ్వాలి అంట. ఇతడిచ్చేటువంటి జ్ఞానం ఏమిటి అన్నారు, అంబరం. అంబరం అనే సంస్కృత శబ్దం. ఈ అంబరం అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి వస్త్రం అని అర్థం, రెండవది ఆకాశం అని అర్థం. ఇక్కడ ఈ పాశురంలో 2 సార్లు అంబరమే వచ్చింది. మొట్టమొదటి వాక్యంలో అంబరమే వచ్చింది. అలాగే 5వ వాక్యంలో అంబరం ఊడరుత్తు అని వచ్చింది. అందువల్ల మొట్టమొదటి వాక్యంలో వచ్చినటువంటి అంబరం అనే శబ్దానికి అచ్చట వస్త్రం అన్నారు. అలాగే తన్నీర్, తన్నీర్ అంటే తీర్థం, నీళ్లు. ఇతడు వస్త్రదానం చేస్తాడు, జలదానం చేస్తాడు. షోరు, షోరు అంటే అన్నదానం. అంబరమే, తన్నీరే, షోరే, అరంశయ్యం ఎంబెరుమాన్. అరంశయ్యం అంటే దానం చేసేటువంటి అతడు ఎవరు అంటే ఎంపెరుమాన్ అన్నారు. ఎంపెరుమాన్ అనే శబ్దానికి భగవంతుడు అని అర్థం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ పాఠశాల ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన అష్టలక్ష్మి అమ్మవార్ల పుష్పయాగ మహోత్సవం, కోటి దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై అష్టలక్ష్ములను ప్రాణప్రతిష్ఠ చేసి గణపతి పూజ, గోపూజ జరిపి విశేష ఆరాధనలతో అష్టలక్ష్ములకు పుష్పాభిషేకం నిర్వహించారు. ఆపై సంప్రదాయబద్ధంగా కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భక్తుల చేత స్వయంగా అన్నాభిషేకోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీ కోటిలింగేశ్వరుని సేవించి తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో నవరత్నాలంకృత స్వర్ణ కవచ శివలింగానికి సహస్ర పుష్పార్చన నిర్వహించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వార్లను కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి తిరుప్పావై పాసుర గానాన్ని నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ తన ఘనతను చాటుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన డాక్టర్లచే ఇప్పటికే ఎన్నో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. తాజాగా సిటీ సర్జరీ విభాగంలో ఓ నిరుపేద రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం చిన్నతాయారు గ్రామానికి చెందిన వెల్లిగరం శ్యామల గత 18 సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్విమ్స్లో వైద్య చికిత్సను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 10వ తేదీ స్విమ్స్ క్యాజువాలిటీలో చేరడం జరిగింది. ఈమెకు ప్రాణదానం ట్రస్టు కింద స్విమ్స్ సిటీ సర్జరీ అనస్థీషియా వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న రోగులకు అత్యుత్తమ విధానాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని తమ పరిధిలోకి తీసుకున్న తర్వాత అనేక రకాలుగా స్విమ్స్ లో వైద్య సేవల్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఈమె దాదాపు గత 18 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది. ఒక హై రిస్క్ ఆపరేషన్ అవసరం అవుతూ ఉండింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఆపరేషన్ కూడా ఖర్చు ఆరోగ్యశ్రీ పరిధి కంటే దాదాపు 2 అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. హై రిస్క్ కేసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి సౌకర్యాల మూలంగా ఈ ఆపరేషన్ చేయడము, ఆవిడ చక్కగా కోలుకొని డిశ్చార్జ్కి తయారుగా ఉండడము మా అందరికీ కూడా ఆనంద కారణము. అంతేకాకుండా డబ్బు పెట్టలేని పరిస్థితిలో దాదాపు 3,60,000 దాకా ప్రాణదానం ట్రస్ట్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా
చేయడం జరిగింది. దానికి మేము చైర్మన్ గారైన బిఆర్ నాయుడు గారికి, ఈఓ అయిన శ్రీ శ్యామలరావు గారికి, జేఈఓ మేడం శ్రీ గౌతమి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రోగి బంధువులు మాట్లాడుతూ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మా యొక్క వి శ్యామల, చిన్న తయ్యూరు, నరసాపురం మండలం, చిత్తూరు డిస్టిక్. గుండె చాలా ఇబ్బందిగా ఉండేది, శ్వాస తీసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడనే సిమ్స్ లోనే దగ్గర 18 సంవత్సరాల దాకా వైద్య సేవలు వచ్చి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఉన్నట్టుగా చాలా ఇబ్బంది పడిపోయింది, శ్వాస తీసుకునే గెస ఎక్కువైపోయింది, తీసుకునేది చాలా ఇబ్బందిగా ఉండేది. మళ్ళా ఈ నెల 12వ తారీఖున 19 నెల డిసెంబర్ తారీఖున ఈమెకి చాలా ఆపరేషన్ జరిగింది. అదే వైద్య సేవలు టీటీ దేవస్థానము తరఫున, అదేవిధంగా సిమ్స్ తరఫున డాక్టర్ ఆర్వి కుమార్ గారు వైద్య సేవలు అందించారు. వాళ్ళ తరఫున వాళ్ళ సహాయం ద్వారా ఆపరేషన్ జరిగింది. దగ్గర 3,60,000 పైగా అమౌంట్ టీటీ దేవస్థానం ప్రాణదాన కింద సహాయం చేయబడింది. వాళ్ళ కృతజ్ఞతలు. అదేవిధంగా వైద్య సేవలందరికీ నా పాదావందనాలు. పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలలో శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేష అంశతో భక్త కోటిని అనుగ్రహించనున్నారు. మిథిలా ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై సీతా లక్ష్మణ ఆళ్వార్ల సహితంగా శ్రీరామచంద్రమూర్తిని మత్స్యావతార రూపంలో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను పూర్తి చేయగా శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామచంద్ర స్వామి వారికి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. విశాఖపట్టణం వడ్లపూడిలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసం అమావాస్య సందర్భంగా స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా శ్రీ విశ్వేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి పూజాధికారులతో సేవించారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం సంప్రదాయబద్ధంగా జరిగింది. మార్గశిర అమావాస్య సందర్భంగా భక్తులు స్వామివారికి సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేసి నిమ్మకాయ మాలలను ధరింపజేసి హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ధనుర్మాస కైంకర్యాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు మహాసంకల్పంతో స్వామివారికి అభిషేకాలు వైభవంగా జరిపారు. పంచామృతాలు, పసుపు, కుంకుమాది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్కారూపమూర్తయే నమః. ఓం శాంతాయే నమః. ఓం సంసారనవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం నిస్సంఘాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. సర్వభోగప్రదాయే నమః. ఓం సామసికాయే. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో సోమావతి అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం వ్రతోద్యాపన మహోత్సవం, శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలను అర్చకులు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహత్తర కార్యక్రమాలలో సంకల్పపూర్వకంగా పాలు పంచుకుని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు.
అలాగే ఇటు నల్గొండ జిల్లా పానగల్లు పట్టణంలోని స్వయంభూ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వయంగా ఈ సందర్భంగా స్వామివారిని అభిషేక సేవతో సేవించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని శనీశ్వర వాక్కు క్షేత్రంగా పేరొందిన ముదివర్తిలో మార్గశిర మాసం అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఉపచారాదులతో పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ముదివర్తి శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో నాగవల్లి నాగకన్య సమేత శ్రీ రాహు స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ముందుగా ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు రాహుస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 62,495 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,298 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.